అటు జ్యోతిర్లింగం కూడా ఒకే చోట వెలిసిన ప్రాంతం భారతదేశంలో ఎక్కడా లేదు. ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మోదీ శ్రీశైలం వెళ్లారు. కర్నూలు నుండి ప్రధాని మోదీ శ్రీశైలంకు బయలుదేరారు. అయితే ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి సుంకన్న లైవ్ లో అందిస్తారు. సుంకన్న, ఎంతసేపట్లో మరి శ్రీశైలం చేరుకునే అవకాశం ఉంది? ఇక మధ్యాహ్నం శ్రీశైలం నుంచి హెలికాప్టర్లో కర్నూలు చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న డ్రోన్ సిటీకి మోదీ శంకుస్థాపన చేస్తారు. దీంతో పాటు 13,000 కోట్లకు పైగా విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ సభలో పాల్గొంటారు. జీఎస్టీ 2.0 సంస్కరణల ఫలాలు, ప్రయోజనాలను వివరిస్తారు. ఇక కర్నూలు నుండి ప్రధాని మోదీ శ్రీశైలంకు బయలుదేరారు. అయితే ఎంతసేపట్లో శ్రీశైలంకు చేరుకుంటారు ఏంటి, ఇవన్నీ కూడా కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి సుంకన్న లైవ్ లో అందిస్తారు. సుంకన్న, యామని కొద్దిసేపటి క్రితమే భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక హెలికాప్టర్లలో సున్నిపేటకు బయలుదేరారు. మరో 20 నిమిషాల్లో సున్నిపేటకు చేరుకుంటారు. అయితే ఇప్పటికే ఏదైతే కూటమి నేతలు, అదేవిధంగా రాష్ట్ర ఉన్నతాధికారులంతా కూడా సున్నిపేట హెలిప్యాడ్ దగ్గర ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధాని నరేంద్ర మోడీ సున్నిపేటకు చేరుకున్న తర్వాత రోడ్డు మార్గంలో శ్రీశైలంకి వెళ్తారు. అయితే కొద్దిసేపటి క్రితమే సెండ్ ఆఫ్ ఇచ్చి ఏదైతే మంత్రి నారా లోకేష్, అదేవిధంగా గవర్నర్ అబ్దుల్ నజీర్, మరికొంతమంది మంత్రులు, కేంద్ర రాష్ట్ర మంత్రులందరూ కూడా ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి కర్నూలు రాగామయూరి గ్రీన్ హిల్స్లో ఏర్పాటు చేసినటువంటి సూపర్ సేవింగ్స్ బహిరంగ సభకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. సూపర్ జీఎస్టీ బహిరంగ సభకు ఇప్పటికే మెల్లమెల్లగా పబ్లిక్ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి కర్నూలు జిల్లా నలువైపుల నుంచి కూడా వాహనాలు కర్నూలు సభకు బయలుదేరాయి. అయితే ఇప్పటికే నంద్యాలకు చెందినటువంటి కొంతమంది పబ్లిక్ కూడా బస్సులలో వస్తున్నారు. మనం చూడవచ్చు, కెమెరా పర్సన్ రాజశేఖర్ కూడా చూపిస్తున్నారు. పబ్లిక్ అంతా కూడా బస్సులలో ఏదైతే సూపర్ జీఎస్టీ కార్యక్రమానికి వెళ్తున్నారు. మరోవైపు కేంద్ర రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా అధికారులు కూడా బహిరంగ సభ దగ్గరికి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. బహిరంగ సభ దాదాపుగా 3 లక్షల మంది వస్తారు కాబట్టి వారికి అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ట్రాఫిక్, అదేవిధంగా తాగునీరు, ఆహారం పైన కూడా మంత్రులు, అదేవిధంగా